ఈసారి గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్. 160 యాక్షన్ టీములను ఏర్పాటు చేశామన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో 46వ సామూహిక గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే నినాదంతో ముందుకు వెళ్తామంటున్న శశిధర్తో కల్పన ఫేస్ టు ఫేస్. ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఇటు ప్రభుత్వంతో పాటు గణేష్ ఉత్సవ సమితి కూడా ముందుకొచ్చింది. మరి ప్రజెంట్ మనతో పాటు గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ గారు ఉన్నారు. మరి ఈ సంవత్సరం గాను ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఇప్పటికే సమన్వయ సమావేశాలు కావచ్చు, ఇంటర్నల్ గా మీటింగ్స్ కావచ్చు జరిగాయి. ఏం చెప్తారు? భాగ్యనగరంలో జరిగేటువంటి గణేష్ ఉత్సవాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినాయి. భాగ్యనగరానికి విశ్వనగరం లోపల చోటు కలిగింది గణేష్ ఉత్సవాల ద్వారా. 1,40,000 గణపతి మండపాల ప్రతిష్టాపన జిహెచ్ఎంసి మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల పరిధి లోపల జరుగుతోంది. అనంత చతుర్దశి రోజు 6 సెప్టెంబర్ 2025 శనివారం రోజున 46వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించుకోవడానికి వినాయక సాగర్ హుసేన్ సాగర్తో పాటు నగరం చుట్టూ ఉన్నటువంటి 34 చెరువుల వద్ద శోభాయమానంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 18 ప్రభుత్వ విభాగాలతోటి సమన్వయం చేసుకుంటా ఉన్నాం. 160 గణేష్ యాక్షన్ టీంలను, జిఏటి టీంలను ఏర్పాటు చేసుకొని అన్ని స్థాయిల లోపల సమన్వయం అద్భుతంగా కొనసాగుతూ ఉంది. 303 కిలోమీటర్ల యొక్క శోభాయాత్ర రూట్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కాషాయమయం చేయబోతా ఉన్నాం. భాగ్యనగరం కాషాయ శోభను సంతరించుకుంటుంది. భారత మాతకు జై నినాదాల మధ్యన, వందే మాతరం జై నినాదాల మధ్యన అద్భుతమైనటువంటి దేశభక్తి, దైవభక్తి పూరిత వాతావరణం లోపల భాగ్యనగరం సిద్ధమైంది. గారు, మీరు చెప్పినట్టు వినాయక్ సాగర్, హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాము. కొన్ని ఏండ్ల నుంచి కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం పిఓపి విగ్రహాలు చేయొద్దు అని చెప్పేసి కోర్టు ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ ఈ సంవత్సరం కూడా నిమజ్జనాలు జరుగుతాయి. ఎట్లా ఉండనుంది? పోలీస్ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ సంవత్సరం? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసమర్థత, అవినీతి కారణంగా వాళ్ళ మెదడు పొల్యూషన్ చేసుకొని హిందువుల ఉత్సవాల పట్ల విష ప్రచారం చేస్తూ ఉన్నారు. దివాళీ వస్తే ఎయిర్ పొల్యూషన్ అని, నిమజ్జనం వస్తే వాటర్ పొల్యూషన్ అని. వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి. ఈ యొక్క అవినీతి అసమర్థ అధికారులు తమ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగించుకోవడానికి కోర్టు ముందు కూడా వాస్తవాలు పెట్టట్లేదు. మేము మొన్న ప్రభుత్వానికి 4 పేజీలటువంటి ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీసెర్చ్ చేసి ఇచ్చినటువంటి ఈపీటీఆర్ఐ రిపోర్టును కోర్టు ముందర పెట్టకపోవడం లోపల కుట్ర లేనిది మొన్న మంత్రి గారికి ఇచ్చినాము. నిమజ్జనం కారణంగా ఎటువంటి పొల్యూషన్ లేదు. అది మట్టి అయినా, పిఓపి అయినా. ఈ రోజున మన గణవర్తుని కూడా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి తెల్లమట్టి విగ్రహాలు. ఇది అనవసరమైనటువంటి ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. 21 రకాలైనటువంటి పత్రులను నిమజ్జనంలో భాగంగా నిమజ్జనం చేస్తూ ఉన్నాడు. నిమజ్జనమైనటువంటి విగ్రహాలను కూడా 24 గంటల్లో తీసేస్తున్నారు. గతంలో జీవోలు ఉన్నాయి, పిఓపినే వాడమని ఇదే ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినాయి. ఈరోజు జరుగుతుందల్లా కూడా విష ప్రచారము. హిందువులు ఈ పండుగల ద్వారా ఏకమవుతున్నారు. కులము, వర్గము, ప్రాంతము, భాష, రాజకీయ విభేదాలను విస్మరించి పండుగల ద్వారా ఏకమవుతున్నటువంటి ఈ ఐక్యతను చూసి ఓర్వలేనటువంటి శక్తులు రాబోయే జనరేషన్ను ఈ యొక్క ఉత్సవాలకు దూరం చేయడానికి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా నమ్మకండి. మీరు ఏం చెప్తారు హుస్సేన్ సాగర్లో నిమజ్జనంకి సంబంధించి? అది హుస్సేన్ సాగర్ కాదు, మా యొక్క వినాయకుని వినాయక సాగర్. యథావిధిగా నిమజ్జనం జరుగుతుంది. మా యొక్క ధార్మిక హక్కును, మా యొక్క రాజ్యాంగ హక్కును, ప్రజల యొక్క విశ్వాసాలతోటి ముడిపడి ఉన్నటువంటి ఈ యొక్క శోభాయాత్రను ఏ శక్తి అడ్డుకోలేదు, అడ్డుకోదు. యథావిధిగా మేము వినాయక సాగర్ లోపల నిమజ్జనం భక్తులు చేసి తీరుతారు. పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొస్తారు. జిహెచ్ఎంసీ తరపున కావచ్చు, అదేవిధంగా అన్ని శాఖల తరపున ఎట్లా ఉందండి? ప్రమాదాలు జరగకుండా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదే సందర్భం లోపల విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద కానీ, రవాణా దగ్గర కానీ, మండపాల ఏర్పాట్ల వద్ద కానీ, రేపు నిమజ్జనానికి తరిలే సమయంలో కానీ ప్రతి మండపం యొక్క నిర్వాహకుడు కూడా బాధ్యతగా ప్రమాదాలకు గురి కాకుండా సరైనటువంటి బాధ్యతలను పాటించాలి. ఎందుకంటే ఇంత పెద్ద పండుగలో మనం సంతోషంగా ఉండాలి, మన కుటుంబం సంతోషంగా ఉండాలా. సంతోషకరమైనటువంటి వాతావరణం లోపల పండుగ జరుపుకోవాలి. ప్రతి ఒక్కరము బాధ్యతగా మెలుగుదాం.
ఉచిత విద్యుత్ మెయిన్గా చెప్పుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా అంటే ఇస్తామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గత సంవత్సరం కూడా ఇచ్చారు. సపరేట్ మీటర్ పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. సో సపరేట్ మీటర్ అనేది కూడా చాలా అంటే మనకు ఇంకొక 4-5 రోజులే ఉంది. గణేష్ మండపం ఏర్పరచుకున్న తర్వాతకి సపరేట్ మీటర్ అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దాని మీద మీరేం చెప్తారు? ఏం లేదు, అటువంటి మార్గదర్శకాలు ఏం లేవు. సపరేట్ మీటర్ పెట్టుకోవాలని ఏం లేదు. విద్యుత్ శాఖ నుంచి మంచి స్టాండర్డ్ వైర్ వాడమన్నారు. అందులో మేము కూడా చెప్తా ఉన్నాం, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కావద్దు కాబట్టి ఆ నాణ్యత లోపల రాజీ పడకండి, స్టాండర్డ్ సరైనటువంటి ప్రమాణాలతోటి కూడుకున్నటువంటి వైరింగ్ వాడండి, ఎటువంటి మీటర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఎప్పుడు లేవు మీటర్లు, ఎందుకంటే తారీఫ్ ఉంటుండే, పెద్ద మండపానికి ఇంత, చిన్న మండపానికి ఇంత, మీడియం మండపానికి ఇంత అని. ఇప్పుడు ఫ్రీ అయినప్పుడు ఆ సమస్యనే లేదు. ప్రభుత్వం కూడా రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది విద్యుత్ శాఖకు. మొన్న అధికారులు చెప్పారు, గత సంవత్సరం 21 కోట్లు రియంబర్స్మెంట్ చేసినామని. ఎంత విద్యుత్ అంటే అంత విద్యుత్ వాడుకునేటువంటి అవసరం ఉంది. సో చూస్తున్నాగా ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు మరింత వైభవంగా జరిగేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే ఈసారి గణేష్ ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ మనీతో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్.